ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత పెద్ద కంపెనీ బాధ్యతలు తనకు అప్పగించడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. ఆయన చైర్మన్ అవుతాడని తెలిసి మాకోసం రికమెండ్ చేయమని అడుగుతారా? ఒకవేళ మీరు అడిగినా మా అన్నయ్య చేస్తాడా? నో, నాకింతకు ముందు వరకు కూడా ఈ విషయం తెలీదు. ఇందాకే తెలిసింది. నేనే షాక్లో ఉన్నాను. అసలు అక్కి వాళ్ళకి మా అన్నయ్య గౌరీ గారంటే ఎందుకంత అభిమానం? ఎంత ప్రాణాలు కాపాడితే మాత్రం ఉద్యోగం ఇవ్వడం వరకు ఓకే, కానీ ఏకంగా కంపెనీని వాళ్ళ చేతిలో పెట్టేస్తారా? లేదు లేదు, ఏదో ఉంది. మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారు బ్రో. నేనేది దాయడం లేదు, చెప్పాను కదా. వాళ్ళకి కృతజ్ఞతా భావం ఎక్కువ, అందుకే అభిమానం చూపిస్తున్నారు. ఇంకా కంపెనీ చైర్మన్ చేయడం వెనక అసలు కారణం ఏంటో నాకు తెలీదు. చూడండి, నాకు మాటిచ్చింది అభయ్. సో అభయ్యే ఈ ఉద్యోగాలు ఇస్తాడు, నేను వచ్చేలా చేస్తా. ఇప్పుడు మీరు మీ అన్నయ్య గురించి ఆలోచించి బయటికి వెళ్తే 3 కోట్ల నష్టం ఎవరు భరిస్తారు? చూడండి, మీ అన్నయ్య ఏదో ఎగ్జైట్మెంట్తో ఓకే చేసి ఉంటాడంతే. ఎక్కువ రోజులు ఆ పోస్ట్ని హ్యాండిల్ చేయలేక పారిపోతాడు. సో మీకేం భయం అక్కర్లేదు, పదండి. బ్రో చెప్పేది కూడా కరెక్టేరా, మనకు వేరే ఆప్షన్ లేదు. పద, ఏదో ఒకటి ఇక్కడే తెలుసుకోవాలి. సరేరా పద. మీరు ఇక్కడే ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. బ్రో, ఎలాగైనా ఓకే అయ్యేలా చేయండి ప్లీజ్. ఇది మాకు ప్రెస్టేజ్ ఇష్యూ. I'll manage. మీ అమ్మా నాన్నలకి అధికారం అప్పగించేసరికి వీళ్ళకి రెక్కలు కట్టుకుని ఎగిరినట్టుంది. మీరు ఎంత ఎత్తుకు ఎగిరినా మీ రెక్కల్ని నేను కత్తిరించి నేల కూలుస్తాను. మే కమిన్ అబ్బాయి? సారీ రాకేష్, తర్వాత మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజెస్. అకి పర్లేదులే అన్నయ్య, మాట్లాడు. ఓకే, రా రాకేష్. నా పర్మిషన్ లేకుండా ఏ పని చేసేవాడు కాదు, ఇప్పుడు నాకే పర్మిషన్ ఇస్తున్నాడా? డామెట్. ఏంటి రాకేష్? ఏం లేదు అబ్బాయి, అదే శంకర్ గారి బ్రదర్స్ గురించి నీతో చెప్పాను కదా. ఓ యా, గుర్తుంది. వాళ్ళ ఆఫీస్కి వచ్చారు. నువ్వు ఓకే అంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదకి, నాన్న దగ్గర నుంచి బ్రదర్స్ వెళ్ళిపోయాక రాకేషే టేక్ కేర్ చేశాడంట. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ని జాబ్ కోసం అప్రోచ్ అయ్యారు. వేరే ఎక్కడో ఎందుకని మన కంపెనీకి నేనే రిఫర్ చేశాను. బ్రదర్స్ దగ్గరగా ఉంటే మీ నాన్నగారు కూడా సంతోషంగా ఉంటారు కదా అని. నేను అందుకే ఓకే అన్నానకి. జాయినింగ్ లెటర్ ప్రిపేర్ చేయమన్నాను, నువ్వు సంతకం చేస్తే చాలు. యా ష్యూర్. అన్నయ్య, మన కంపెనీలో ఏ ఎంప్లాయీ జాయిన్ అవ్వాలన్నా చైర్మన్ గారే సైన్ చేయాలి. రూల్స్ మర్చిపోయావా? అసలు నాన్నగారే సెలెక్ట్ చేయాలి కూడా కదా. సారీ రాకేష్, వాళ్ళని నాన్న దగ్గరికి పంపించు. అంటే అభయ్, వాళ్ళు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు, అందుకే. ఏం పర్వాలేదు, తప్పు చేశారు కాబట్టి గిల్టీ ఫీల్ అవుతున్నారు. వెళ్ళి కలిస్తే క్లియర్ అవుతారు. వెళ్ళమని చెప్పు. అక్కీ ఈజ్ రైట్ రాకేష్. వాళ్ళనే దగ్గర వాళ్ళకి భయం గిల్టీ దేనికి? వెళ్ళి మీట్ అవ్వమని చెప్పు. నాన్న ఖచ్చితంగా జాబ్స్ ఇస్తారు. అది కాదు అబ్బాయి. ప్లీజ్ రాకేష్, యూ మే లీవ్ నౌ. ప్లీజ్ అలా చూడకండి, ప్రామిస్గా. ఉదయం ఆఫీస్కి వచ్చే ముందు వరకు కూడా నాకు నిజంగా ఈ విషయం తెలీదు. అప్పుడైనా ఒక్క మాట చెప్పాలి కదా.
నేనే టెన్షన్లో అర్థం కాక షాక్లో ఉంటే ఇక మీకేం చెప్తానే. అసలు అక్కి వాళ్ళకి మీ మీద అంత అభిమానం ఎందుకక్క? ఏం లేదు, వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఏదైనా గోరంత సహాయం చేస్తే కొండంత రుణం తీర్చుకోవాలనుకుంటారు. విషయం ఏంటంటే అక్కి వాళ్ళ అమ్మ నాన్న చాలా డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళకి శత్రువులు కూడా పక్కనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కంపెనీ బాధ్యతలు తీసుకుంటే వీళ్ళకు కూడా ప్రమాదమని మమ్మల్ని ఇలా సెట్ చేశారు. ఆ విషయం ఎవరికి చెప్పొద్దు, ఓకే? సరే మాకు జాబ్స్ వచ్చాయని సంతోషపడ్డావు. ఇప్పుడు మాకంటే పెద్ద పోస్ట్ లో నువ్వు ఉన్నావు. మేమేమో క్వార్టర్స్ లో, నువ్వేమో బంగ్లాలో. అదిరిందమ్మా గౌరమ్మ. కొత్త జాబు, కొత్త ఇల్లు, ఇంకా చాలు చాలు చాలు. నా సంగతి సరే, మీ ఇద్దరి సంగతి ఏంటి? జాయినింగ్ అదంతా అయిపోయిందా? ఎక్కడా? వైస్ చైర్మన్ గా నువ్వు సైన్ చేస్తే అయిపోయినట్టే. హా? సరిపోయింది. ఈ పని నేను కాదు, చైర్మన్ గారు సంతకం చేయాలి. అంటే శంకర్ గారు చేయాలి. పదండి, అక్కడికే వెళ్దాం. అతని దగ్గరకైతే మేమెందుకక్క? నువ్వే వెళ్ళి చేయించుకొని వచ్చేసాయి. అలా రూల్ని బ్రేక్ చేయకూడదు. శంకర్ గారు చైర్మన్ పోస్ట్ లో ఫోజులు కొడతారు. కాస్త భరించండి, తప్పదు కదా. పదండి. ఈ ఫైల్స్ చూస్తుంటే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఏంటో వీళ్ళు నన్ను తీసుకొచ్చి ఈ కుర్చీలో కూర్చోబెట్టారు. టీ? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆహాహాహా. ఎఫ్ఎం గారు, టీ అదిరిపోయిందండి. రోజు నేను ఆఫీస్కి వచ్చిన వెంటనే ఇలాంటి టీతోనే నన్ను వెల్కమ్ చేయాలి. అలాగే సార్, తప్పకుండా. శంకర్ గారు, శంకర్ గారు, అది ఎఫ్ఎం గారు సార్, మన ఆఫీస్లో చైర్మన్ క్యాబిన్ లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకునే అలవాటు ఉందా లేదా? ఎందుకు లేదండి, ఖచ్చితంగా తీసుకోవాలి. మరి చెప్పండి. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో చెప్తా. ఎలా ఇచ్చాను? సూపర్ సార్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్ సార్? ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్ సార్? ఎవరు? ఓ, వైస్ చైర్మన్ గారా? రండి రండి రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.